నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. మంచిది. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మీ కనికరం బట్టి కృపను బట్టి మీ పాసానికి వస్తున్నాం. పొరుగు వంటి యాకోబు స్వల్ప జనముగా ఇశ్రాయేలు భయపడకుడే, నేను మీకు సహాయం చేస్తున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని మీరు సెలవిచ్చిన మాట ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మరి మాలో ఉన్న భయం, చాలా చిన్న గుంపు అనేటువంటి దిగులు మాలో నుంచి మీ సహాయం వల్ల కొట్టివేస్తారని మీరు సెలవిస్తున్నారు. మేము చిన్న గుంపు కనుక ఏమీ చేయలేం అనుకుంటున్నారు లోకం అంతా. కానీ మీరు మాకు సహాయం చేస్తే వారిలో ఒంటరి అయిన వాడు కూడా 1000 మంది అవుతాడని రాస్తున్నది. ఎన్నిక లేని వారు బలమైన జనం అవుతుందని రాస్తున్నది. మరి ఆ విధంగా మీ కృప తోడుగా ఉంచండి, సహాయం చేయమని ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుంటుండగా మాలో విశ్వాసాన్ని వృద్ధిపరచమని సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పురుగు వంటి యాకోబు. పురుగు మీ దగ్గరికి, మీరు అక్కడ కూర్చున్నారు, మీ దగ్గరకు పురుగు ఇట్లా 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 అనుకుంటా దగ్గరకు వచ్చింది అనుకో. కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ఇట్లా ఎలబెట్టి టప్ అని అంటారు, అది రుణ తిరిగి ఎక్కడికో ఉరుకుతుంది. కొంతమంది పుల్లతోటి ఇట్లా ఎగరేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, పురుగు వంటి యాకోబు అంటే మిమ్మల్ని ఎవరు చేరదీయట్లేదు, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మీకు ఎవరు సహాయం చేయట్లేదు అని అర్థం. అలాంటి ఎవరైతే పురుగు లాంటి జీవితం జీవిస్తున్నారో అలాంటి వారికి సృష్టికర్త అయిన దేవుడు తోడుంటున్నాడు. నిన్ను సృజించినవాడు, లోకానికి అంతా గుడ్డితనం కలిగినవాడు, నిన్ను మాత్రమే ఎన్నుకొని నీ కళ్ళు మాత్రమే తెరిచినవాడు నన్ను అంటున్నాడు, భయపడొద్దు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు. స్వల్ప అంటే కొద్దిమంది అయినా మనం బాగా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన లోపం ఏంటంటే ఏడుపే, దుఃఖమే, ఒక ఏడుపే తక్కువ అనమాట. ఏడుపే ఇక వేరే ఏం లేదు. మరి ఎందుకు వాళ్ళకి ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదు? సైతానే చేయనియదు అసలు. సైతాన్ బాగా తిను పండు అంటది. అంత బైబిల్లో రాసింది, ఎవరికయ్యా దరిద్రం అంటే తిండిపోతలకు నిద్రపోతలకు, తిండిపోతలకు నిద్రపోతలకు. సుఖం ఎక్కడ పడుతుంది? సుఖపడేది ఎవరో తెలుసా? ఇర్మియా గ్రంథం 22:16. నువ్వు భూమి మీద సుఖపడాలంటే ఏం చేయాలో అక్కడ రాసినది. 22:16. అట్లా అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బతికెను. చూడండి, దీనులను పట్టించుకోండి, దరిద్రులను పట్టించుకోండి, సుఖంగా బతుకుతారు. నేనైతే అదే చేసిన. దీనులు ఎవరున్నారు, దరిద్రులు ఎవరున్నారు, వాళ్ళనే పట్టించుకోండి. నేను పెద్ద పెద్ద ఆఫీసర్లు నిన్న పోను, తెలుసుగా మీకు. దీనుల నెలకే దరిద్రులు. ఏం సుఖం నాకైతే 34 సంవత్సరాలు సుఖమే సుఖం. అలాగూ చేయటే నన్ను తెలుసుకొనట కాదా? చదవండి. అతడు దీనులకును దరిద్రులకు న్యాయం తీర్చు సుఖముగా బతికెను. అలాగును చేయటే నన్ను తెలుసుకొనట కాదా? మీరెవరైనా కష్టాలు పడుకుంటూ, బాధలు పడుకుంటూ, సుఖం లేక నాకు దేవుడు తెలుసు అంటే పచ్చబద్ధం. అది నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. నువ్వెవరో అసలు నాకు తెలియదు పో అంటాడు. ఇక వాళ్ళు తడపా అక్కడక్కడ ప్రవచనాలు చెప్తారు. నేను ప్రవచనాలు చెప్పలేదా? తడపా అక్కడక్కడ దయ్యాలు కొడతారు, రోగులు బాగు చేస్తారు. మేము దయ్యాలు కొట్టి నువ్వు రోగులు బాగిస్తాను. అసలు నువ్వెవరో నాకు తెలియదు పో. నువ్వు దీనులను పట్టించుకోలేదు, దరిద్రులను పట్టించుకోలేదు అంటాడు. ఇక ఇప్పుడు 17వ వచనం చదవండి, ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభం సంపాదించుకున్నట్టు ఏంది?
మైక్ రాదండి, ఏమవుతుందా మైక్ ఇస్తే? మైక్ వస్తుందా దాంట్లో? ఓసారి రికార్డ్ అవుతుందా? మరి అయితే అది ఎలాగా మెడలు పెట్టుకున్నది, మెడ ధరించుకున్నది ఎలాగా? 17వ వచనం. అయితే నీ దృష్టియు, కొద్దిగా దూరం పెట్టుకుని సౌండ్ తగ్గి. అయితే నీ దృష్టియు, నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే. అన్యాయంగా లాభం సంపాదించాలి. కష్టపడద్దు, ఉత్తనే లాభాలు రావాలి. అయితే నీ దృష్టియు, నీ కోరికయు అన్యాయంగా లాభం సంపాదించటయు నిరపరాధుల రక్తమును ఒలికించటయందే నిలిచి ఉన్నది. నిరపరాధుల రక్తం ఒలికించడం అంటే ద్వేషిస్తారు, ఒకరికొకరు పడదు, ఒకరికొకరికి అసలే పడదు. మరి అదేం గుణం ఏమో. ఈయనకంటే ఆయనకు పడదు, ఆయనకంటే ఈయన పడదు. ఈయన గుడి, ఈ గుడికి వస్తే ఆయన ఇంకొక గుడి పోతారు, ఒక్కింటోలే. ఒకరు ఆ గుడి పోతారు, లేకపోతే ఒకరు ముందు కూర్చుంటే ఒకరు వెనక కూర్చుంటారు, ఒక్కింటోలే. మరి ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. నేనైతే పగవనైనా ఎవరైనా కానీ అనవసరం, దేవుని వాక్యం చెప్తుంది అందరితో కలిసిమెలిసి ఉండి దేవిస్తాను. ఎవరన్నా కానీ మన తిట్టిన కానీ నా మీద ఒక ఆయన చెప్పాడు, అయ్యగారు నీ గురించి ఆయన బాగా ఎంతలా మాట్లాడుతుండో తెలుసా అన్నాడు. అది నిజమే, కానీ నేనేమన్నా తెలుసా, ఎందుకే ఆయన అబద్ధాలు ఆడుతావు? నేనా అబద్ధం ఆడుతున్నా? ఆయన నీ గురించి తిట్టలేదా? సరే తిట్టిన అన్నావు కదా, మరి ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోదాం. అయ్యగారు వచ్చిండే, తొందర చాయ్ పెట్టి పాలు పెట్టి కూర్చుదా అని అంటాడు. అదా చూద్దాం, మరి పోదామా వాళ్ళ ఇంటికన్నా. అవునే, అట్లా కూడా అంటాడు. ఇంకేందా మరి చాలు. అయ్యగారు వచ్చిండే, తొందర చాయ్ పెట్టి పాలు అయ్యగారు పాలి కూర్చుదారా అయ్యగారు కనమంటా, కూర్చుదా దులుపు మంచిగా దులుపు, అయ్యగారు కూర్చో అంటాడా లేదా చూడన్నా. నిజమే, అట్లా కూడా అంటాడు. మరి ఇంకేందా మరి నువ్వెందుకే మా ఇద్దరికి నల్లు పెట్టిస్తాను మా మధ్యన అంటాను. నేనేమంటాను అట్లనా? ఇక ఏమంటారు, ఇక లోపలంతా ఇంకా పెంచుకుంటారు కావచ్చు, కుళ్ళు, పగ, ద్వేషం, అసూయ ఇంకా పెంచుకుంటారు కావచ్చు కొత్తగా. దయచేసి ఇది ఆ మార్గం కాదు, ఇది లోక మార్గం కాదు, ఇది యేసుదేవుని మార్గం. ఆయన మాదిరి చూపించాడు. ఒకరికొకరు పడదు, ఘోరం. బైబిల్లో రాసలేదా అయ్యగారు ఎవరింటి వారు వాళ్ళకే శత్రువులు అవుతారని? ఎవరు ఒకరు నమ్మితే ఒకరు నమ్మకపోతే. ఇప్పుడు అది కాదు కదా గోస, అందరు నమ్మిన వాళ్ళేనా? ఒకవేళ అందరు నమ్మి ఒకరికొకరు పడకపోతే మీరు అంబాడే పిల్లలే అనండి. మీరు పాలు తాగేవారే, అంబాడే వాళ్ళే, దేవుని పిల్లలే. కానీ ఎన్ని సంవత్సరాలైనా అంబాడుడే, ఎన్ని సంవత్సరాలైనా పాలు తాగుడే, ఆత్మీయంగా ఎదుగుదల లేదు. మీరు ఒకరికొకరు వాడకపోతే. ఆ వాక్యం చదివితే ఎంత బాగుంది తెలుసా? చదవండి, సత్యం అసత్యం చదవండి, మొత్తం చదవలే, చాలా ఉంది. అయితే నీ దృష్టియు, నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట్టయింది. ఆ మైక్ సెట్ చేస్తున్న బేస్ వాయిస్ తీసేయాలి. ఆడళ్ళు గొంతు ఎంత సన్నగా రావాలి, అసలు మైక్ పెట్టడమే అది ఏదో సౌండ్ పెడుతూ పోతారు అంతే. ఏమని లేదా లేయా ఏమైంది? మాట్లాడమ్మా. పెడతాను నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నటయందే, నిరపరాధుల రక్తం ఒలికించుటయందే నిలిచి ఉన్నవి. అందుకొరకే నీవు జనములను బాధించుచున్నావు,
అందుకొరకే బలాత్కారం చేయుచున్నావు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే నిరపరాధుల రక్తం ఒలికించుటయందే నిలిచి ఉన్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు. అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. చూస్తున్నా దేవుని యొక్క వాక్యం చెప్తుందో, నేను నష్టపోయి దీంట్లోకి వచ్చిన. దీంట్లో అంత లాభమే అని రాసింది. సామెతలు 13 చదవండి. 13 ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై నీ కొరకు లాభం కొరకే రాసిపెట్టింది. నువ్వు ఆజ్ఞను చూసి నాకు లాభం రావాలంటే లాభం రాదు. నేను వ్యాపారస్తుని, దేంట్లోకి వచ్చాను. నేను వ్యాపారంలో ఉంటే అబ్బా ఎంత ఛాన్స్ పోయింది, అప్పుడు దొరకలేదు యేసుదేవుడు అనుకున్నాను. సరే ఇప్పుడు దొరికిండు. ఇప్పుడు నేను ఖచ్చితంగా దీంట్లో కూడా లాభమే, దీంట్లో నష్టం వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. సేవలో కూడా సేవ చేసి అప్పుల పాలేళ్ళు ఉన్నారు, గుడిగట్టి అప్పుల పాలేళ్ళు ఉన్నారు, ఇంకేమో చేసి అప్పుల పాలేళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పొరుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను. దేవుడు సాయం చేస్తే ఉత్తనే పైకి వస్తుంది తెలుసా. మా అధికారంలో ఉన్నవారు సాయం చేస్తేనే, అదే 4-5 సంవత్సరాలు అధికారంలో సాయం చేస్తేనే పైకి వస్తాం తెలుసా. ఇప్పుడు చూడండి, ఆ కండక్టర్లు చూడండి, వాళ్ళకు దోస్తు రాజకీయంలో ఉన్నారనుకోండి, ఉమ్మటే ఒక 5 సంవత్సరాలు మొత్తం కోట్లు సంపాదిస్తారు. ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చూడరాదండి, ఒక్క 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే నువ్వు కోట్లు 100 కోట్లు సంపాదిస్తుంది తెలుసా. ఇంకా వాళ్ళకన్నా వీళ్ళు మనుషులు సాయం చేస్తున్నారు 5 ఏళ్ళు 10 ఏళ్ళలో. మనకైతే దేవుడు సాయం చేస్తాడు తెలుసా. దేవుడు అంటే ఎప్పటికి ఉండేటాడు. నీ పిల్లల కూడా ఉంటాడు. నువ్వు నేర్చుకుని నీ పిల్లలకి నేర్పితే నీకు ఏ చింత ఉండదు అసలు. పొరుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నువ్వు ఇప్పుడు ఏం చేయాలని అడుగు కట్టుకోవాలి. దేవుడు సాయం చేస్తానన్నాడు కదా అని ముందుకు సాగాలి. అశ్రద్ధ చేయకూడదు. ఆయన కృప నీ మీద ఉన్నది. కానీ ఎప్పుడు సాయం చేస్తాడంటే బాగా జాగ్రత్తగా నుండి, నిన్ను ఎప్పుడు దేవుడు చూసినా నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు ముచ్చట్లు పెట్టుకుంటా, పట్టుకుంటా, కీడు చేసిన కీడు చేసుకుంటా, తిట్టినను తిట్టుకుంటా, సాపించుకుంటా, కొట్టినను కొట్టుకుంటా, ఇట్లుంటే కాదు. కావాలంటే 105వ కీర్తన 19వ వచనం చదవండి. అప్పుడు అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచున్నాను. దేవుడు మిమ్మల్ని యోసేపుని పిలిచిండు. మీకు నేను సహాయం చేస్తా అన్నాడు. దేవుడు సహాయం చేస్తే బాగుపడమా? దేవుడు భయపడొద్దు అన్నాడు. దేవుడు భయపడొద్దు అన్నాక నేను భయపెట్టాడు. అక్కడ నిన్ను భయపెట్టాడు తెలుసా. నిన్ను భయపెట్టాడు తీసేస్తాడు. నిన్ను భయపెట్టేవాడిని దేవుడే భయపెడతాడు. చేస్తే లోపల తీసేస్తాడు. దేవుడు తెలుసా. అతడు చెప్పిన సంగతి నెరవేరు. కాళ్ళ మీద పడతాట. అన్నలారా మీరందరూ నా కాళ్ళ మీద పడతా. ఒక్కసారి కాదు 2 సార్లు చూపించండి దేవుడు. దేవా ఇదేంటి, దీని అర్థం అంటే చెప్పిండు, అదే అర్థం చెప్పిండు. మళ్ళీ ఇంకో దర్శనం వచ్చింది, దాని సంగతి ఏంటంటే ఇది కూడా అదే అని చెప్పిండు. సూర్యుడు అంటే మీ నాయన, చంద్రుడు అంటే మీ అమ్మ, నక్షత్రాలు అంటే మీ అన్నలు కాళ్ళ మీద పడతారు. నేను కళ్ళ చూపించానంటే నిజంగా జరుగుతుంది అన్నాడు. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా వినండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను.
నాకైతే అప్పుల బాధ అంతా తీసేస్తా అన్నాడు. దేవుడైతే వింటున్నారా? కానీ అతడు దేవుడు చెప్పిన సంగతి నెరవేరేంత వరకు మనం దేవుడు చెప్పిన మాటకు విలువ ఇవ్వాలి. భయపడొద్దు అంటే ఎవ్వరికి భయపడద్దు. సహాయం చేస్తాను దేవుడు అంటే దేవుని సాయం కొరకే ఎదురు చూడాలి. ఎవరో వచ్చి నీకు మనుషులు సాయం చేస్తారు, ఎవరో నేను ఒరగబెడతారు, ఎవరో నేను పైకి తెస్తారు. ఈయన బట్టి కొద్దిసేపు ఉరుకుడు, ఆయన బట్టి కొద్దిసేపు ఉరుకుడు, వాళ్ళ బట్టి కొద్దిసేపు ఉరుకుడు. ఒక పాస్టర్ నన్ను బాగా పురుగొలిపాడు. అయ్యా నీ పేరే పెట్టుకో. హైదరాబాద్కు వచ్చిండు ఒక పెద్ద పాస్టర్. అప్లికేషను నింపి ఇవ్వడమే. నీ పేరే పెట్టుకో, వాళ్ళ సవాసం ఏం కాదు, నీకు మందిరానికి పైసలు ఇస్తాను. నాకు వద్దయ్యా అంటే బాగా బలవంతంగా పురుగొలిపి తీసుకువెళ్ళి ఆయననే పెట్టాను. ఇంకా 10 మంది ముందు ఉండగానే అప్లికేషన్లు అయిపోయినాయి. పొద్దున్న నిలబడడం, ఓటర్ లిస్టులు కూడా నిలబడుతుంది. నేనైతే ఓటేసడానికి పోతే కూడా ఒక 10 నిమిషాలు కూడా 5 నిమిషాలు కూడా కాదు. నువ్వు ప్రార్థన చేసుకొని పోతా, ప్రభా ఎక్కువ మంది ఉండొద్దు. ఇప్పుడు ఒక 5-6 10 మంది కూడా ఉండరు. వింటున్నారా? ఆ రేషన్ దుకాణాలను కూడా పోయి నిలబడ్డ రోజులు ఉన్నాయి. కానీ ఈ మందిరం కట్టడానికి లైన్ చూసినా 100 మంది నిలబడ్డారు. అలా భారతదేశంలో క్రైస్తవులు లేరు అంటూ మరి ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? మూల నుంచి. వాడు క్రైస్తవుడు కానోడు కూడా నిలబడతాడు, నేను పాస్తానని. గమ్మత్తు ఉంటుంది ఈ పాస్టర్ల మీటింగ్లో, తెలుసా? బజార్లో పెట్టేళ్ళు కూడా వచ్చి కుర్చీలలో కూర్చుంటారు. గమ్మత్తు. ఎంత నీతి న్యాయం ఉండాలి. లేదు, నీతి లేదు, న్యాయం లేదు. లేయలుగా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతని కొండల తట్టు నా కనులెత్తుచున్న నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. భూమిని ఆకాశం అంతా ఆయనదే. నీకు సాయం చేయడా? అయితే నేను పోయి లైన్లో నిలబడ్డా. ఎన్ని గంటలు నిలబడ్డాను. ఏమైనా సారు అప్లికేషన్ ఏమైంది? ఏమైనా సార్ ఏమన్నా ఉన్నాయి కదా, వస్తుంది నిలబెట్టాడు. నా ముంగటికి రాగానే అయిపోయింది. ఇంకా 5-6 10 మంది ఉండగానే అప్లికేషన్లు అయిపోయినాయి అన్నారు. అంతే. లేలుగా. తర్వాత దేవుణ్ణి అడిగితే వాక్యం చూపించాను. దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాను, దేవుని కొరకు కనిపెట్టుకుందున్నాను వచ్చింది వాక్యం. దేవుని నమ్ముకున్నాక మనం దేవుని దగ్గరే కనిపెట్టుకోవాలి. మీరు ఎవరైనా బాగుపడాలనుకున్నా, పైకి రావాలనుకున్నా, సుఖపడాలనుకున్నా, నీ కోరిక నెరవేరాలనుకున్నా, నీ ఆలోచన సఫలం కావాలనుకున్నా, మీ ముందున్న రోజులు మంచి రోజులు కావాలని మీరు అనుకున్నా, మీ ముందున్న సంవత్సరాలు మంచి సంవత్సరాలు కావాలనుకున్నా, డాక్టర్లను తయారు చేసింది దేవుడే. వింటున్నారా? డాక్టర్ కాళ్ళ మీద పడతారు, దేవుని కాళ్ళ మీద పడరు. గుడి ముందట్టి ఇచ్చేపోతారు, గుళ్ళకి వచ్చి ప్రార్థన చేసుకోరు కొంతమంది. ఇక్కడే కాదు, ఎన్ని గుళ్ళు లేవు, పోరు. ఒక అన్నజనుడు మార్కెట్కి పల్లీలు అమ్మటానికి తీసుకుపోతుండు. అంత శ్రేష్టమైన కాయం కాదు నా పల్లీలకు, శనక్కాయకు, వేరుశనక్కాయకు రేట్ వస్తుందో రాదో అని మధ్యలో పోతుంటే ఒక చర్చి కనబడ్డది. ఏమంటే బండి ఆపి, ఎడ్ల బండి ఆపి దిగి, దేశ దేవుడా నాకు మంచి రేటు పడాలి, నేను పల్లీలు తీసుకుపోతాను, శనక్కాయ తీసుకుపోతాను మార్కెట్కి అనుకున్నాను. వాళ్ళు జోక్కుంటా కాయ చూసుకుంటూ వస్తారు కదా, ఆ మంచి నిగనిగలాడే కాయకు ఎంత రేటు, ఈయన మామూలు కాయకు కూడా అంతే రేటు పెట్టిందండి. వాళ్ళు ఒకసారి ఇట్లా అనుకుంటా పోతారు, అదే రేట్ అనమాట ఫైనల్. ఇట్లా చూస్తారు, ఇట్లా పడతారు, ఇట్లా పడి దేనికి ఎంత, కింటాకి ఎంత అని అంటారు. అంతే. ఇంకా ఈ లాట అంతా అంతే అంటారు. కథం దాంట్లో కొట్టుకొచ్చింది. అందుకైతే నా మొక్కజొన్న పల్లెలకు రేటే పడదు అనుకున్నాడు. కానీ యేసుదేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చినట్టు. మీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మీకు ఖచ్చితంగా మీ భయాలు, భీతులు, కలవరాలు, వ్యాధి భయమో, శత్రువుల భయమో, విరోధుల భయమో, పగవారి భయమో, ఏ భయం అన్నీ పోగొడతాడు. నువ్వు పిల్లల గురించి భయపడుతున్నావో, భవిష్యత్తు గురించి భయపడుతున్నావో, రోగాల గురించి భయపడుతున్నావో, శత్రువుల గురించి భయపడుతున్నావో, విరోధుల గురించి భయపడుతున్నావో, ఇక నువ్వు ఒంటరిగా ఉండి పండుకునే కాడ భయపడుతున్నావు, ఎవరైనా తలుపు కొడుతుంటే భయపడుతున్నావు, ఏం భయపడుతున్నావు అది తెలియదు. కానీ వింటున్నారా? బండి నడుపుతుంటే ఎవడన్నా వచ్చి గుద్దుతాడని భయపడుతున్నావో,
ఏం భయపడుతున్నావు కానీ నిన్ను ఎవరు ముట్టరు. ఎప్పుడు అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు రోజు మనం పరిశోధిస్తాడు. 139వ కీర్తన చూస్తే నేను కూర్చుండుట నేను లేచుట అంటాడు. ఆయనైతే నాకు తలంపు పుట్టక మునిపే నీకు తెలుసు అంటాడు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. లేయలియా 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నువ్వు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి నడకను పడకను పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నింటినీ నా నీవు చర్యలను బాగా తెలుసుకుని ఉన్నావు. చూసాను, అన్నీ తెలుసు దేవునికి మన సంగతులన్నీ తెలిసి నువ్వు భయపడకుండా ఉంటే, నువ్వు అన్ని సంగతులన్నీ తెలిసి నువ్వు దేవుని సహాయం కొరకే కనిపెట్టుకునే వాడవు దానం అయితే, వింటున్నారా, ఇక నువ్వు బయటపడ్డట్టే. దేవుడు వాగ్దానం చేసినా నువ్వు యోసేపులాగా లేకపోతే దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. 11వ కీర్తనలో రాస్తున్నది, కన్నల పడతాయి. నీతిమంతులు ఆయన పరిశీలించి చూస్తాడు, పరీక్షిస్తాడు. నువ్వు కొనుక్కున్న వస్తువును పరీక్షించవా? నువ్వు చీర కొన్నా, బట్ట కొన్నా, కూరగాయలు కొన్నా, వస్తువులు కొన్నా, పశువులు కొన్నా, ఏదైనా బాగా పరిశీలన చేసి కొంటావు కదా. అలాగే దేవుడు కూడా అంతే. 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు నిన్ను పరిశీలించి చూస్తాడు. ఆయన చూసిన తర్వాత నేను దీవించాలా వద్దా, సాయం చేయాలా వద్దా? వింటున్నారా? దేవుడు నిన్ను పరిశీలించి చూసిన తర్వాతనే నేను సహాయం చేయడానికి ఇతడు యోగ్యుడా కాదా అని చూసిన తర్వాత చేస్తాడు. లేకపోతే దేవుడు సాయం చేయకపోతే మన జీవితం అన్నజనుల కంటే అధ్వానం అవుతుంది. మనకు ఇంత గొప్ప దేవుడు దొరికే నీకు సాయం ఏం దొరకట్లేదు. దేవుడి దగ్గర కనిపెట్టుకోవట్లే. నీ దారే వేరు, నీ రూటే వేరు. ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని టక్కర్ చేద్దామా, ఎవరిని గిల్టీలు కొట్టిద్దామా, పల్టీలు కొట్టిద్దామా, ఎక్కడ మన తెలివితేటలు ఉపయోగిద్దాం. లోకుల్లాగా అన్నజనులాగా ఇక్కడ నడవదు. ఇక్కడ అట్లా అస్సలే నడవదు. ఇక్కడ కాదు, నీ జీవితంలో నడవదు అసలు. అట్లా నువ్వు ఎక్కడికైనా బాగుపడవు. దేవుని వాక్యం నమ్ము, ఎవరికి భయపడకు, దేవుడు ఉండమన్నట్టుండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తే ఎట్లా బాగుపడతావో నీకు తెలియనే తెలియదు అసలు. 54వ కీర్తనలో 4వ వచనం రాసి ఉంటుంది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. దేవుడు సహాయమే నీకు, ఆయనే నీ ప్రాణానికి ఆదరించేది. దేవుడు సహాయం చేస్తే నీకు విశ్వాసం పెరుగుతుంది, రోజు రోజుకు తరగదు, పెరుగుతుంది. కనుక దేవుని సహాయం వల్ల మేము ప్రాకారములు దాటేదమని రాసి ఉంటుంది. దేవుని సహాయం వల్ల మనం శత్రువును అనగదొక్కుతామని రాసింది, విరోధులను అనగదొక్కుతామని రాసింది. కనుక దయచేసి దేవుని సహాయం కోరుకోండి. దేవుని సాయం వల్ల ఉద్యోగం దొరికిన వాళ్ళు ఉన్నారు. దేవుని సాయం వల్ల రోగం బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. దేవుని సాయం వల్ల పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. దేవుని సాయం వల్ల పిల్లలైన వాళ్ళు ఉన్నారు. దేవుని సాయం వల్ల అభివృద్ధి పొందిన వాళ్ళు. దేవుడు సాయం చేస్తానంటే ఇక దేవుడే ఉన్నా సత్యదేవుడా? చచ్చిపోయి లేసే దయ్యాలని భయపడతాయి ఆయనకు తెలుసా? భూతాలు పిశాచులని భయపడతాయి, మంత్రగాళ్ళు భయపడతారు యేసుదేవునికి తెలుసా? లేయలియా. అయితే నువ్వేం చేయాలి? యోసేపు లాగా ఎవరింట్లున్నా నమ్మకంగా ఉండాలి. చెప్పండి, ఎవరింట్లున్నా నమ్మకంగా ఉండాలి. యోసేపు విషయంలో అతని యజమానికి అతని మీద దయ కలిగింది. ఎందుకు కలిగింది? దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన చేసే కార్యాలన్నీ సఫలం చేస్తున్నాడు. 37వ ఆదికాండం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, అశ్రద్ధ చేయకండి,
దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. హల్లెలూయా. వింటున్నారా? దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి, దేవుని కనికరణ మీద ఉన్నది. దేవుని ఏర్పాటు పిలుచుకుని ప్రత్యేకించుకున్నాడు. యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని మీద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించి. చూసిన అతడు దేవుడు అతనికి తోడుగా ఉండి, 3వ వచనం, యెహోవా అతనికి తోడే ఉండననియు అతడు చేసినంత అతని చేతిలో యెహోవా సఫలము చేశానని అతని యజమానుడు చూసినప్పుడు. చూసిన దేవుడు నీకు ఒక పని అప్పగిస్తాడు. ఆ పని అప్పగిస్తే యజమానికి ఎంత నమ్మకంగా ఉండాలో మనం తెలుసా? నీ మీద యజమానుడు ఆయనకు నమ్మకంగా ఉండు. బైబిల్లో రాసింది, కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి ఎక్కువ అధికారం ఇస్తాడు. నువ్వు కొంచెంలో మోసం చేస్తే ఇక నీకు ఎక్కువ ఎందుకు వస్తుంది? అసలు ఉన్నదే పోతుంది తెలుసా? ఇప్పుడు జరిగేదంతా లోకంలో అంతే. అప్పగిస్తే మొత్తానికే మింగాలని చూస్తున్నారు. నీ ఇష్టం. నేనైతే చెప్తున్నా, యోసేపు మీద ఆయనకి నమ్మకం ఎందుకు కలిగింది? అతడికి అప్పగించిన పని అంతా సఫలపరుస్తున్నాడు దేవుడు తోడుండి. నీకు దేవుడు ఉంటే నువ్వు చేసే పని సఫలం కాదా? నువ్వు దేవుడు అంటే నువ్వు చేసే పని సఫలం. నేను కరీంనగర్ జిల్లాకు దేవుడు నన్ను సేవకు పొమ్మన్నాడు. నేను సుల్తానాబాద్లో ఒక పాస్టర్ ఇంట్లో దిగిన. పొద్దున్నే వాకింగ్ కొరకని బయటికి వెళితే అక్కడ చెరువు గట్టు మీద పిల్లగాళ్ళు గాలాలు వేస్తున్నారు. దేవా, నేను ఈ ప్రాంతానికి సేవ చేయటం నీ చిత్తమైతే ఇగో నేను ఇప్పుడు ఆ పిల్లగాని దగ్గరికి వెళ్తా. గాలం, బాబు నేను చేపలు పట్టిస్తాను అంట. నేను ఇట్లా గాలం వేయంగానే చేప పడాలి. అప్పుడు నేను ఈ ప్రాంతానికి నువ్వు పంపించిన నాకు గుర్తు అని ఆ అబ్బాయి దగ్గర పోయాను. బాబు నేను బట్టి అనానికి చెప్పాను. పట్టి సారాన్ని ఇచ్చాను. ఇస్తే ఆ గాలం తీసి నేను ఎక్కడ వేసిన చేప మొదటి ముంగట్టే వేసిన. మళ్ళీ అది ఎంతున్నది, 1/4 కిలో కొద్దిగా తక్కువ, 1/2 కిలో 1/4 కిలో కొద్దిగా తక్కువ, 50-60 గ్రాములు అంతే. దాని ముంగట్నే మళ్ళీ మళ్ళీ ఇదేదో బొచ్చ గిచ్చ కూడా కాదు. దాని ముంగట పడ్డ గడగడగడ గుంజుకొని పోతానే లోపలికి. ఎటు పోతావు ఇక్కడ ఇట్లా గుంజుతా. ఇంకో పిల్లగాడు వచ్చి, సార్ నాది నా కాలమే అంటాడు. నాకు ఒక గానం చాలా అయిపోయింది, నా సూచన అయిపోయింది అనుకో. ఏంది దేవుడు నీకు తోడుంటే ఎట్లుంటుంది తెలుసా? 3 పువ్వులు 6 కాయలు అంటారు తెలుసా? వెనకట వాడు తంతే గారెల బుట్టలు పడ్డాడు అంటారు తెలుసా మీకు? సామెతలు ఉంటే లోకంలో. వాని రొట్టె విరిగి నేతిలో పడ్డది అంటారు. విన్నారు ఎప్పుడన్నా? అవన్నీ ఉంటాయి, అది తెలుసా? అవన్నీ లోకంలో అన్నీ వస్తాయి, కానీ దేవునిలో మాత్రం అన్ని నిజాలే. అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి వాగ్దానాలను యేసుదేవునిలో. ఏది కాదని లేదు. భూలోక వంశములన్నీ ఆశించబడాలి. నువ్వు నేను ఇద్దరం కాదు. భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలు ఆశించబడాలి. ఎప్పుడంటే నమ్మకంగా ఉండాలి. నువ్వు మేనమావ ఇంట్లోనా నమ్మకంగా ఉన్నాడు. యోసేపు చూడండి, మేనమావ ఇంట్లోనా నమ్మకంగా ఉన్నాడు. మేనమావ మంద కంటే ఈయన మంద ఎక్కువైపోయింది తెలుసా? వాళ్ళకే బుద్ధి పుట్టిస్తాడు. ఇగో మనసు మంచిదైతే బుద్ధి అంతా చక్కగా ఉంటుంది. ఇది లేకపోతే మొత్తం మోసం చేసేదంతా ఇదే, ఎవరో కాదు. ఇది బైబిల్ ఎప్పుడు మోసం చేయదు. ఏ మానవుడు నేను మోసం చేయడు. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. ఏ మానవుడు మోసం చేయడు. బైబిల్ మోసం చేయదు. ఏ మానవుడిని నిందలు మోపొద్దు. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది తెలుసా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, నీకు సహాయం చేస్తా అంటున్నాడు. సహాయం పొందుకోండి. ఈరోజు అంటున్న వాక్యంలో ఎవరైతే శ్రద్ధగా విని ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు కాదు, మనుషుల సహాయం వ్యర్థం. 118వ కీర్తనలో 8-9 వచనంలో, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు. రాజును నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాసింది. దేవుని ఆశ్రయించండి, మీకంతా మేలే 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 మేలే. మనుషుల మీద ఆశ పెట్టుకోకండి, మనుషుల మీద భరోసా పెట్టకండి. నేను నమ్ముకుంటే నన్ను నిండా ముంచను అని అనకండి. నేను ఎవరు నమ్మన్నారు, ఎవరు ఆ బాధ అనుభవించమని చెప్పాను. దేవుడు చెప్పిండు ఆ మాట, మనుషులు నమ్ముకోమని. నీకు నువ్వే, నీ హృదయం నిన్ను మోసం చేసింది. ఆయన ద్వారా నువ్వు లాభం పొందుదామని పోయినావు ఆయన దగ్గరికి. నువ్వు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కనుక మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుంది. ఇర్మీయా గ్రంథం 20:10 చెప్తున్నది, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందుమని. మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు చూడండి, టీవీలో వస్తున్నాయి, యూట్యూబ్లో ఆటూబులో ఫేస్బుక్లో వస్తున్నాయి. ఘోరం. ఆ రాజకీయ విశ్లేషకులు అంటారు, అది ఏం తలకాయలో ఏమో మరి, ఘోరాతి ఘోరం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయో, రీకౌంటింగ్ అవుతుందో ఏమవుతుందో చూడండి ఆంధ్రాలో. ఇప్పుడు అన్ని రకాలుగా నాలుగు జగన్ గారిని అంటారు. మళ్ళీ రీకౌంటింగ్ పెడితే జగన్ గారు వచ్చింది అనుకోండి, మళ్ళీ అదే తలకాయ, అదే నోరు మళ్ళీ ఇంకో తీరు మాట్లాడుతుంది, అదే నోరు మళ్ళా. మరి వాళ్ళది ఆ పెండ అనుకోవాలా, అది నోరు అనుకోవాలా, మరి నాకు తెలియదు. అదే నోరు మళ్ళా. ఎందుకు అట్లా మరి మీరే చెప్పండి. ఇదంతా ఎందుకు? నాకేమన్నా అయింది అనుకోండి, ఇప్పుడు ప్రజలాడు అంటారు, మళ్ళీ తెల్లారు వాడా అని కూడా అంటారు మళ్ళీ. మరి అదేం నోరు, మరి అదేమి కథను మరి అన్నారంటవా? వాడా మళ్ళీ ఎన్ని గుసగుసలు పెట్టాలని గుసగుసలు పెడతారు. ఎందుకు అట్లా అంటారు? దీన్ని ఏమనాలి మరి? ఈ తలకాయని చెప్పండి, మీరే చెప్పండి. ఈ తలకాయని ఏమనాలి చెప్పండి. నలుదిక్కుల భయమని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించని మేమును చాటించమని. ఇక వాడు దుర్మార్గుడు అంటే వీళ్ళు కూడా దుర్మార్గుడు అంటారట. వాడు మంచోడు కాదంటే వీళ్ళు కూడా మంచోడు కాదంటారట. వాళ్ళు మంచోళ్ళు అంటే వీళ్ళు కూడా మంచోళ్ళు అంటారట. అంతా ఉల్టా పల్టా. చెప్పండి ఏమనండి? ఉల్టా పల్టా. యేసు మంచోడు కాదని వచ్చి చెప్పాను అంతే. వాడిని సెలవేయండి వాడిని సెలవేసిన పాప మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక అన్నాను. పాపం ఆయనే దేవుడు కాబట్టి మనం 3వ దినం లేచిండు. మనమైతే అడ్రస్ లేకుండా పోతాం కదా. మనం కూడా 3వ దినం లేస్తే మళ్ళీ దేవుడు అంటారు మనం పట్టుకొని మళ్ళీ ఎంత సరే. ఇప్పుడు ఇదంతా ఎందుకు? పౌలు భక్తుడు సముద్రం నుంచి 3 రోజులు సముద్రంలో ఉండి ఒడ్డు కొట్టుకొచ్చిండు, మొత్తానికి బయటపడ్డాడు. ఆ సముద్రం పొడ్డునే అందరూ చలికాసుకుంటున్నారు. పాప ఆయన కూడా నాని వచ్చిండు కనుక చలికాసుకుంటుంటే ఆ కట్టెల నుంచి పాము వచ్చి కరోనా కరిచింది. అదిగో చూసిన వీడు ఎంత పాపాత్ముడో, ఎంత దుర్మార్గుడో. సముద్రం నుంచి అటో పానం తప్పించుకొని వచ్చినా వాడిని మరణం విడిచిపెట్టలేదు. చూసినా పాము ఎట్లా ఆడుతుందో చేతికి. ఖచ్చితంగా వీడు మహాపాపాత్ముడు, మహాదుర్మార్గుడు అని అందరూ చలిగాసుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసాం. మళ్ళీ ఇదేందో చెడుతనానికి ఏకగ్రీవం ఉంటుంది. మళ్ళీ ఒక్కడన్న దాంట్లో ఎట్లా ఎందుకంటే పాపం అన్నాడు, అందరూ ఒకే మనసు వచ్చేస్తుంది. ఆయన ఇట్లా దులిపిడే తన అన్నాడు, పోయి అది మంటలో పడి బలబల కాలిపోయి చచ్చిపోయింది. అరే వీడేందే పాము ఘర్షణ చావలేదు. మళ్ళీ ఎప్పటికప్పుడే
వీడు ఖచ్చితంగా దేవుడే, దేవదూతే అని మళ్ళీ అన్నారు. చూసినట్టుందో, మళ్ళీ ఒక్కడంటే మళ్ళీ అందరూ అంటారు. ఒకటి కనుక దేవుడా నువ్వు నిజంగా నువ్వు పాము గరిచిన చావాలంటే మనిషివి కాదు, దాన్ని ఇట్లా అన్నామంటే అది కాదు చచ్చిపోయింది, నువ్వు ఇట్లనే అన్నావు, దీన్ని ఉత్తనే అన్నావు అంతే, మేమైతే నురుగైపుకి కింద పడి ఏమైపోదుమో, నువ్వు మనిషివి కాదు దేవుడు అని ఒక్కళ్ళు వచ్చి మొక్కిన అనుకోండి మళ్ళీ అందరూ మొక్కుతారు. మరి ఇక్కడ దుర్మార్గుడని చాటించేలా మేమును చాటించమందరు. చూసారా, దుర్మార్గుడిని చాటిస్తే మేము కూడా చాటిస్తామట. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తెచ్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెట్టుకొని ఉన్నారు. ఇదిగో మీకు దేవుడు ఎన్నుకున్నాడు, మిమ్మల్ని సహాయం చేస్తా, పట్టుదలతో ప్రార్థన చేయండి, యోసేపులాగా ఉండండి, మీరు గొప్ప చేస్తా అన్నాడు. మీ ఇష్టం. దేవుడు సహాయం చేస్తే బాగుపడిన వాళ్ళు ఎవరు? అసలు దేవుని సహాయం కోరుకోండి, సహాయం చేస్తాడు. ఇంకేం సహాయం ముసల్దాన్నైనా అనకండి. ఈ వయసులుగా బాగుపడి మంచి రోజులు చూసి మంచి రోజు చూస్తాం. ఎవరున్నారు మంచి రోజు చూస్తే? ఇప్పుడు నీకు ఎంత, ఇప్పుడు సగం వయసే ఉన్నది నీకు. ఇప్పుడు వింటున్నారా? అబ్రహాం కూడా అనుకున్నాడు, ఇంకేం పడతారు ఇక అనుకున్నాడు. అసంటోడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. గమ్మతున్నది, మళ్ళీ పెళ్లి చేసుకుని భార్య చచ్చిపోయినాక మళ్ళీ పెళ్లి చేసుకొని 100 ఏళ్ళకు మళ్ళీ పెళ్లి చేసుకున్నామా, 100 ఏళ్ళకు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆమెకు 6గురిని కన్నాడు, ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని కాదు. అబ్రహాం, మీకు కూడా మంచి రోజులు ఉన్నాయి, మంచి దినాలు ఉన్నాయి. దేవుడే మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. దేవుని సాయమే కోరుకోండి. ఎవ్వరి సాయం, ఏ మనిషి దయాదాక్షల మీద మనం ఉండకూడదు. అసలు దేవుని దయాదాక్షల మీదనే మీరు గొప్పవాళ్ళు కాబోతున్నారు. నేనైతే ఏ మనిషి సాయం కోరుకోను. ఒక పెద్ద ఆయనే మా చర్చికి వచ్చి, ఈ చర్చి చూస్తుంటే నాకు సాయం చేయాలనిపిస్తుంది అన్నాడు. అనగానే నేను ఆయన మీద ఏం ఆశ పెట్టుకోలే. ఒకవేళ నేను 1-2 నెలలు ఆయన చుట్టూ తిరిగితే నిజంగానే సాయం చేస్తాడు, లక్షలు సాయం చేస్తాడు. నేను ఒక్కరోజు కూడా ఆయన దగ్గరికి, సార్ మా చర్చికి వచ్చి ఇట్లా అన్నారు కదా, మరి ఏమన్నా నేనైతే నోరు తెరవలే కదా, నేనైతే నువ్వన్నావు కదా, ఆలోచన చేయి అని నేను అనలేదు. ఇప్పటి వరకు ఆయన దగ్గర జ్ఞాపకం చేయలేదు తెలుసా. లేయా, వింటున్నారా? వింటున్నారా అంటే వింటున్నారా? దేవుడు మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మేమే జాతులు, మేమే కులాలు, మేమే కుటుంబాలు, మేమే పరిస్థితులు, మేమే స్థితిగతుల నుంచి దేవుడిని పిలుచుకొని నీకు సహాయం చేస్తాడు. పొందుకుంటున్నా బయటపడి సుఖపడతావు. దేవుడేం సాయం చేస్తాడు, చేస్తానంటే వద్దంటావా? కుమ్మరి ఏమని రాదు, మంగట కట్టలు కుమ్మరి ఏమని రాదు, మంగట కట్టలు వద్దంటావా? గారు నువ్వు కూడా అట్లా మాట్లాడుతావేంది? యోసేపు లాగుండు, కుమ్మరించకపోతే చూడు. యోసేపులాగా, యోసేపు అన్నలందరూ కొట్టిను, మళ్ళీ మామూలు కొట్టలేదు, అంగే అంతా చింపి ఒక మేకను కోసి గొర్రెను కోసి ఆ రక్తం అంతా దీని మీద చల్లి మళ్ళీ నాయన తీసుకుని అమ్మ నాయన ఇది యోసేపు అంగేనా, అయ్యో బిడ్డ ఏమైంది అని ఏడిసిన తల్లిదండ్రి. ఏమో అమ్మ మరి ఏం జరిగిందో మాకు తెలియదు. ఆ 11 మంది ఏకకంఠం అందరు తెలుసు కొట్టి బొందలేసి అమ్ముకున్న సంగతి. ఒక్కడు కూడా ఎన్నడన్నా ఒక్కరోజన్నా బయట పెట్టిండంటే ఒక్కరోజు బయట పెట్టలే. సైతాన్ ఏకమవుతుంది మనం చెడగొట్టడానికి. ఎంతమంది లోకమంతా ఏకమైతే ఏమవుతుందండి? దావీదు భక్తుడు అంటాడు 3వ కీర్తనలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన యాపాయానికి భయపడని అంటాడు. 10,000 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. భయపడద్దు. భయపడితే దేవుడు నీకు సాయం చేయడు. నీకు అప్పగించిన పని దేవుడు తోడుండి నేను సఫలపరుస్తాడు. నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టు, ఆయన మీద వింటున్నారా విశ్వాసం ఉంచు. నలుదిక్కుల భయం అనే కేకలు, అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడు అని మీరు చాటించిన మేమును చాటించమందురు. అతడొకవేళ చిక్కుబడును,
అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నా స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. చూడ, స్నేహితులు అనుకుంటున్నావు. ఏ స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని అసలే నమ్మొద్దని రాసింది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకా 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 7:7 లూకా కాదు, మీకా. హల్లెలూయా. 7వ అధ్యాయం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న నీ కవిటిలో పడుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము. కాపు. ఎవరికి ఏం చెప్పొద్దు నువ్వు. ఎవరికి ఈ రోజు నుంచి మీకు దేవుడు గొప్ప వరాలు ఇవ్వబోతున్నాడు. ఎవరు చెప్పకండి. ఏంటి నీ బలహీనతలు, ఏంటి నీ లోపాలు, ఏంటి నీ అవసరతలు, ఏంటి నీ అక్కర్లు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని అసలే నమ్ముకోవద్దు. ఎంతోమంది నేనైతే దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిక ఇచ్చిన. ఆయన ఎవరు వస్తున్నాయా, ఆయన మరి నీకు ఏమవుతాడో కానీ నిన్ను నిండా ముంచుతాడని చెప్పిన. ఆయన ఇక్కడ ఉండే నవ్వి ఎవరు అనుకుంటేనే మా తమ్ముడు కదా అని. తమ్ముడు ముంచుతాడు ఆయన ఎక్కడ అన్నాడు. 6 నెలల తర్వాత అయ్యా నువ్వు అన్నట్టు మా తమ్ముడు నన్ను నిండా ముంచింది అన్నాడు. ఇవాళ ఎప్పుడు తమ్ముడు ఏంది, తల్లి ఏంది, తండ్రి ఏంది, భార్య ఏంది, భర్త ఏంది, అసలు స్నేహితుడు ఏంది, ఎవరిని నమ్మేటట్లేదు. మీరు నమ్మకండి, ఎవరిని నమ్మకండి. దేవుని నమ్మండి, అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అందరిని ఆదరించండి. అంతేగాని ఒక అయ్యగారు ఎవరిని నమ్మొద్దు అన్నారు, నేను అసలే నమ్మనని చెప్పారు. తల్లి ఆ మాట చెప్పేది కానీ నేను లేదా వాక్యం. అయ్యగారు ఏమన్నాడు, ఎవరిని నమ్మొద్దు అన్నాడు. నేను మొదటి నుంచి నేను కనిపెడితేనే ఉన్నా, నిన్న వాక్యం వచ్చింది, నేను అసలే నమ్మను అనేవారు. సుమా అన్నా అంటారు మీరు, మళ్ళీ నా మీదనే నేను మోపుతాడు. ఒకవేళ ఇంటికాడ మీ భర్త ఉంటే ఎవడే అయ్యగారు బా చూపెడుతురా, పదం బా ఇంటికి అంటాడు. వస్తారా మా ఇంటికి. హల్లెలూయా. అందరినీ గౌరవించ. దేవుడు లోకమనెంతో, నువ్వేం చేస్తావు? ఆయన ప్రేమిస్తూ నువ్వు ద్వేషిస్తావా? హల్లెలూయా. అన్ని అంతా అంతా తెలుసుకున్నట్టే ఉండాలి, మళ్ళీ ఏం తెలవనట్టే ఉండాలి. ఏం తెలవకపోయినా అంత తెలిసినట్టే ఉండాలి అనండి. అంత తెలిసినా ఏమీ తెలవనట్టే ఉండవలను, ఏమీ తెలవకపోయినా అంత తెలిసినట్టే ఉండవలను. అట్లుంటే నీకు ఎవరైనా భయపడతారు. ఇక నేను తెలివి అంతా గుమ్మరించిన అనుకో, వీని తెలివికి ఇంతేరో అనుకుంటారు అంతే. చెప్పండి, నేను తెలివి నీ మాటలతోటే నీ తెలివి అంతా బయటపడుతుంది. అందుకొరకే ఎక్కువ తక్కువ మాట్లాడకండి. వింటున్నారా? గలతీ పత్రిక 4:11. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమో పోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. పౌలు భక్తుడు దేవుని దర్శన ప్రకారమే వచ్చి గలతీ సంఘస్థులకు సువార్త అందించాడు. అయితే పౌలు భక్తుడు ఒకే చోట ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? నేను మొన్న ఎవరితో అన్నా, అయ్యాగా నేను ఇప్పటి నుంచి శ్రీరామపురం చర్చిలో ఉంటా, ఎవరిని నమ్మినా నమ్మకస్తులుగా ఎవరు కనబట్టలేదు, నేను ఉంటా అని ఒక తీర్మానం చేసుకున్నా. త్వరలోనే ఇక్కడ ఉండబోతున్నా. ఎందుకో తెలుసా? మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమవునేమో మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. ఈ స్థలాన్ని గురించి నేను 34 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం అంతా వ్యర్థమైపోతుందేమో అని భయపడుతాను. ఈ మందిరం ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఉన్నారంటావా? ఎవరైనా రేకులు పైకెత్తిందంటావా? వెల్డింగ్ షాపులు అవి తెచ్చిందంటావా? ఇవి కొనుక్కొచ్చిందంటావా? అవి ఏమన్నా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ మందిరం ముందు ఎక్కడుండే తెలుసా? అక్కడ పెద్ద లైన్లు ఉండే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుడు ఎంత బాగా తవ్వని బావులు, కట్టని ఏండ్లు అన్నట్టుగా, నాటని ద్రాక్ష తోటలు అన్నట్టుగా అన్ని ఇస్తే, హల్లెలూయా. చూడండి మీ ఇంట్లో ఉన్నదో లేదో,
అంత మంచి బాత్రూమ్లు, లెట్రిన్లు కదా. మీ ఇంట్లోనే ఉన్నాయో లేవో మాట్లాడలేంది. మీ ఇంట్లోనే బోరింగ్ ఉందో లేదో మాట్లాడలేంది. మీ ఇంట్లోనే నల్ల ఉందో లేదో, 24 గంటలు వచ్చే నల్ల ఉందో లేదో. లేయలుయా. అసలు చేయకండి. మీ విషయమై నేను పడిన కష్టం అర్థమో పోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. దేవుడు ఎవరి విషయంలో? గలతీ సంఘస్థులు. వాళ్ళు చేసిన తప్పేంటిది? మొట్టమొదటి వారే ఉన్నారు. 6వ వచనం చదవండి, 1వ అధ్యాయం. గలతీ సంఘస్థులు 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. చూసినా పౌలు భక్తుడు గలతీ సంఘంతో ఏమంటున్నాడు? అయ్యా ఏంటిది, నేను చెప్పిన బోధ ఏంది, మీరుండే రీతి ఏంటిది? ఎందుకు మొట్టమొదటి ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు అంతా శరీరానుసారంగా పరిపూర్ణమైపోయినారు? అంతా కక్షలేంటి, అసూయలేంటి, ఒకరినొకరు ఓరవకపోవటం ఏంది, దేవుని మీద ఆధారపడకపోవటం ఏంది, పట్టుదల ప్రార్థన చేయకపోవటం ఏంటిది, ఉత్సవ కాలాలు, మాసాలు, సంవత్సరాలు, దినాలు ఆచరించడం ఏంటిది, క్రిస్మస్ పండుగలు ఏంటి, కొత్తకాల పండుగ ఏంటిది, మటలాదివారం ఏంటిది, బసం బుధవారం ఏంటిది, గమ్మత్తు ఏందో మరి, ఏం క్రైస్తవులో ఏందో మరి అన్నది అలా. సమాధుల దొడ్డి ఏంది, సమాధాన పండుగ ఏంది, కొత్తకాల పండుగ ఏంది, ఇవన్నీ నేను ఏమైనా చెప్పాను మీతోటి? మీ కొరకు నేను పడ్డ కష్టం వ్యర్థమవునో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను భయపడుతున్నా అంటాడు. చూడండి, మీ అమ్మ ఎంత కష్టపడి ఎన్ని నొప్పులు కోరిసి, కొందరైతే భర్తలైతే కడుపుతోటి ఉన్న భార్యను కూడా చూడకుండా కడుపులో తన్నిన భర్తలు కూడా ఉన్నారు. లేరా? కడుపులో తన్నిన భర్తలు లేరా అంటే చేయడం పెట్టుకున్నది లోపల బిడ్డకి ఏమైనా దెబ్బ తగులుతుందని. ఆయన చేయి తలిగి మళ్ళీ లోపల బిడ్డ కూడా కొద్దిగా లైట్గా తలిగిందో మనకు తెలియదు, నాకు తెలియదు. అంత కాపాడుకుంటూ వస్తే కూడా మీరు ఏమని చెప్పాలి? చిన్నపిల్లల్ని సాది పెంచి పెద్ద చేసిన సంగతులు చెప్పుకుంటే. కొంతమంది పాలిస్తుంటే తల్లిని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఆ బాధను కూడా ఓర్చుకొని కూడా తల్లి మళ్ళీ ఆ బిడ్డకు ఆ నొప్పితోటే పాలిచ్చిన తల్లులు ఉన్నారు. ఇంత కని పెంచి పెద్ద చేస్తే ఆఖరికి ఒక్క జాడిస్తే ఎట్లుంటే చెప్పండి మీరు? నువ్వేం చేసినవే నాకు అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? ఘోరం. ఇంకా మళ్ళా పైనుంచి ఇక్కడ మనం చదువుకున్నాం ఏమని? లేయలియా, వాడు దుర్మార్గుడు అని సాటిస్తే చాలు, మేము కూడా సాటిస్తామట. సాటిస్తారు ఎన్నోళ్ళు ఎవరో వాడు దుర్మార్గులు అంటారట. నువ్వు సాటిస్తే నువ్వు వాడు సాటించు, నువ్వు వీడు సాటిస్తామట. మీ ఇష్టం. మేము ముంగట ఇవన్నీ ఉన్నాయి కథలు, ఎట్లా బయటపడతారో ఏందో ఏమో. ఒకడేదనగానే చెప్పుడు. నేను కూడా అంతే. నేను దేవుని నమ్ముకోకముందు, దేవుని దగ్గరకు వచ్చే ముందు నేను భయంకరమైన దుర్దినాల్లో అప్పులబాతో నిర్ణయిస్తే ఒక్క తాగుడు కానీ, తిరుగుడు కానీ, చెడ్డ అలవాటు కానీ, వ్యసనాలు కానీ, గుట్క కానీ, పాను కానీ, సిగరెట్ కానీ, గుడంబ కానీ, బీరు కానీ, బ్రాండ్ కానీ, తెల్లగలు కానీ, నల్లగలు కానీ ఏ అలవాటు లేకుండా నేను దేవుని దగ్గరకు రాకముందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే ఏం చేసినట్టు ఈ పైసలన్నీ అప్పులు ఎందుకైనాయి? ఏం చెడు అలవాట్లే లేవా? ఏం చేసినాడు పైసలు మరి అని ఒక ఆయన అంటే, ఇంకో భార్య ఉన్నదేమరా అని ఒక ఆయన అంటే, ఇంకో భార్య ఉన్నదట్రు, అంతా దాన్ని పెడుతున్నట్రు అని ఒక ఆయన. నేను వారానికి ఒక వారం నాగపూర్ పోతా, ఒక వారం హైదరాబాద్ పోతా మెటీరియల్ తేయటానికి, కూలర్ల సామాను, బీరువాల సామాను, వాషింగ్ మిషన్ల సామాను తేయటానికి. అక్కడ గుర్రె పందాలు ఆడతాడేమో రా, మరి ఏం చేసిన డబ్బు అంటే గుర్రె పందాలు ఆడతాడట అని ఇంకొక ఆయన. సాటించుడే, నువ్వు అటు సాటించు, నేను సాటిస్తాను. ఇక ఈ బాధలు పడలేక చచ్చిపోదామని మరణం వెతికితే దేవుని వల్ల జీవం దొరికింది. హల్లెలూయా.
వింటున్నారా? ఇంకా పడిపోవాలని కనిపెట్టేటోళ్ళు కొంతమంది. లేలుయా. ఇక మా ఊరు పోయి ఆయేషంతో మా ఊరు పోయి ఊరంతా సువార్త చెప్తే అయిపోయింది, అయ్యో పని అయిపోయింది అన్నారు. ఇప్పుడు పోతే మా ఊరు వాళ్ళందరూ నన్ను దేవుడే లేపిండు అంటున్నారు. దేవుడు సాయం చేస్తాడు, ఖచ్చితంగా మీకు కూడా సాయం చేస్తాడు. ఖచ్చితంగా మీకు కూడా మంచి రోజులు ఉన్నాయి. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమవునేమో, మీ కొరకు ఆయన సెలవు వేయబడ్డాడు. ఇప్పుడు అందరూ మనం తప్పిపోతే సెలవు వేసింది వ్యర్థమే కదా. కొన్ని రోజులు ఆయన మార్గానికి వచ్చి ఏసయ్యా అన్నది వ్యర్థమే కదా. యేసుపోతే దర్శనం ఇచ్చింది వ్యర్థమే కదా. నీ కార్యాలు చేసిందంత వ్యర్థమే కదా. సైతాన్ మాటలు లేని నరకానికి పోతే దేవుడు నీ కొరకు నాకు చేసిందంత వ్యర్థమే కదా. దయచేసి అలా చేయకండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రను గాక కర్రవియ్యను మంటివి కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రను గాక కర్రవియు మంటివి కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఇగో మనం ఇసొంటి కాడ సిమెంట్ తోటే గాబు చేసుకుంటాం నీళ్ళ కొరకు అనుకుందాం. సిమెంట్ గాబు మనం ఈ ఊరు నుంచి అమెరికా పోతున్నాం అనుకుందాం మాట, విదేశాలకు పోతున్నాం, హైదరాబాద్ పోతున్నాం. ఆ సిమెంట్ గాబు లేపుకొని పోతామా? ఆటోలు వేసుకొని పోతాం, బస్ ఎక్కిస్తామా? ట్రాన్స్పోర్ట్లో లారీలో సిమెంట్ గాబిస్తామాను ఏం కదా. రంజన్ కొనుక్కొచ్చుకున్నాం, రంజన్ ఇస్తారా దాంట్లో? వేయరు. వింటున్నారా? ఇంకేమీ ప్లాస్టిక్ బిందెలు ఉన్నాయి, వేస్తావా? పరిస్థితి బిందెలు వేస్తావా? వేయవు. అలాగే గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి. వేసే ఇల్లు గొప్ప ఇల్లు. దాంట్లో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, చెక్క పాత్రలు కూడా ఉంటాయి. అయితే కొన్ని ఘనత కొరకు కొన్ని ఘనహీనత కొరకు వాడబడతాయి. వెండి బంగారాలు ఘనత కొరకు వాడబడతాయి. ఆ చెక్క ఆ మట్టి ఘనహీనత కొరకు వాడబడతాయి. ఘనహీనత కొరకు వాడబడ్డం ఎప్పుడు కూడా పరలోకం చేరవు. నేను ఏమైనా దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నేను రోగులను బాగు చేయలేదా అంటే దేవుడు పొమ్మన్న కాడికి పోయి చెయ్యి, అప్పుడు అది కరెక్ట్. నీ ఇష్టం వచ్చిన కాడ చేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను సేవకు ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాకు వచ్చినాను. ఎక్కడో ఖమ్మం వరంగల్ జిల్లా వ్యక్తిని ఇక్కడికి వచ్చాను. అక్కడ చేస్తే అక్కడ నేను ఏం చేసినా కూడా చెల్లదు దేవుని దగ్గర. నేను ఏ టైంలో ఎక్కడ ఉండాలో ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే నాకు ఫలితం ఉంటుంది. నువ్వు కూడా ఏ టైంలో ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే ఫలితం ఉంటుంది. కనుక దయచేసి ఆ పని చేయండి. దేవుడు మీకు తోడు ఉంటాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటివి కూడా ఉండిన వాటిలో కొన్ని ఘనత కొరకు కొన్ని ఘనత కొరకు వినియోగింపబడును. భూమి మీద ఎవరైతే ఆయనకు ఘనత తీసుకొస్తారో, భూమి మీద ఎవరైతే ఆయనకు మహిమ తీసుకొస్తారో, మహిమ ఘనత అంటాం కదా, మహిమ తీసుకొస్తారో వాళ్ళే దేవుని సేవకులు, వాళ్ళే దేవుని భక్తులు, వాళ్ళే దేవుని సాక్షులు. ఇక మిగతా వారు ఎవరయ్యా అంటే వాక్యం చెప్తున్నది, యేసు శిష్యులు అంటారు, ప్రభు మనం అన్ని గోధుమలు ఎత్తినాం కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి మొలిసినాయి, వాటిని మేము పీకి బయట వాడేస్తాం, ఆ పని చేయొద్దు. మీరు ఒకవేళ గురుగులను పీకపోయి గోధుమలు కూడా పీకుతారు. వరి పొలంలో కలుపు ఉంటుంది, చూసాను ఎట్లుంటుందో, అచ్చం వరిలాగానే ఉంటుంది. ఆ కలుపు తీయాలలో ఎవరైనా పోతే అంతా వరి పీకి పెడతారు, మొత్తం తెలుసు సార్. అచ్చం వరిలాగానే ఉంటుంది, అచ్చం భక్తుల్లాగానే ఉంటారు. భక్తులు కూడా అచ్చం భక్తుల్లాగానే ఉంటారు. ఆ పని నువ్వు చేద్దాం, వాళ్ళందరినీ కలిసిమెలిసి రాని ఏం కాదు, గుడికి ఆఖరికి యుగ సమాప్తాలు నేను చూసుకుంటే వాళ్ళ సంగతి అందరూ నిండని, గుడి అంతా నిండని అంటారు తెలుసా దేవుడు. అందుకొరకు ఎవరిని ఏమనొద్దు మనం. వింటున్నారా? ఎవరితో లొల్లి లేదు. వింటున్నారా? బాధపడండి, దుఃఖపడండి, ప్రార్థన చేయండి. అంతేగాని పంచాయతీ పెట్టుకోకండి, కొట్లాడకండి, ప్రచారం చేయకండి. ఇన్నోళ్ళు ఎవరో
ఈ సంగతి తెలుసారుల్లో వాళ్ళు అన్నారు, ఏం చెప్పుల్లో ఏం సంగతులలో అన్నారు వాళ్ళు. ఇప్పటి నుంచి బంద్ చేయండి, ఇక తెలుసో తెల్లక అక్కడిక్కడ శివలలో ఊదిన కాడి జాలిగా దేవుని నమ్మకం పెట్టండి, దేవుడు మీకు సాయం చేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? యోబు గ్రంథం 22:22 చెప్తున్నది, ఆయన నోటి ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలను హృదయంలో ఉంచుకోనము. ఎవరు చూసినా ఏదో సామెత ఉన్నట్టుంది, గురిగింజ సామెత ఉన్నది ఇప్పుడు కథ. చెప్పండి, ఏం సామెత? కొంతమంది అయితే వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోరు, ఎదుటిళ్ళ తప్పులు చూస్తారు. చాలా ఘోరమైన విషయం అది. ఈ మాట ఎవరు అంటున్నారు? యోబును 22:22 అమ్మా ఎలీఫజ్ అంటున్నాడు. జాగ్రత్తగా వినండి, ఎలీఫజ్ అంటున్నాడు. ఎలీఫజ్ అంటే యోబు కాదు కదా అనేది. ఆయన నోటి ఉపదేశం అవలంబించు. యోబు, దేవుని నోటి ఉపదేశాన్ని అవలంబించు. ఆయన ఉపదేశాన్ని అవలంబిస్తే అంతా లాభమే, అంతా సంతోషం, అంతా ఆశీర్వాదం అని రాసినది బైబిల్లో. నువ్వు ఏదో తప్పిపోయాను, ఉపదేశం తప్పిపోయాను, అందుకొరకే నీకు పిల్లలు చచ్చిపోయాను 10 మంది ఒక్కరోజే. 7,000 గొర్రెలు మంటలు కాలిపోయినాయి ఒక్కరోజే. 500 జతలు కొట్టుకుపోయాను పక్క దేశపాలు, గాడిదలు కొట్టుకుపోయాను, ఒంటెలు కొట్టుకుపోయాను. అక్కడ 10 మంది జీతగాళ్ళల్లో ఒంటెలు కాశంలో 9 మంది వచ్చాను, గొర్రెలు 9 మంది వచ్చాను, ఎడ్లోళ్ళు 9 మంది వచ్చాను, గాడిదలు 9 మంది వచ్చాను, 432 మంది వచ్చాను, 36 మంది చచ్చిపోయాను. మీ పిల్లలు 10 చచ్చిపోయాను, మొత్తం 46 మంది చచ్చిపోయాను. నువ్వు చెప్పటికి నువ్వు ఆ మార్గం తప్పినావు, ఎక్కడో ఉపదేశం తప్పిపోయిన 46 మందిని పొట్టను పెట్టుకున్నావు. చెప్పండి, ఎంతమందిని? 46 మందిని పొట్ట పెట్టుకుంటే కాదురా, ఎంత పాపాత్ముడా నువ్వు చేసేబట్టి అందరు పోయారు కాదురా. ఇప్పటికైనా నోటి ఉపదేశం అవలంబించరా. యేసయ్య చెప్పిన మాట ఎనురా. ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకోరా. ఎందుకు మర్చిపోయి ఎట్లా చేస్తావురా, వాళ్ళ పానాలన్నది ఇచ్చి కాదురా అని మొత్తుకుంటాడు. పాపం యోబు సంగతి ఏమో, యోబుని గురించి దేవుడే అంటాడు, అంత యథార్థపరుడు అసలు ఆ దేశంలో లేడు. అసలు ఊజు దేశంలోనే యోబంతా పవిత్రుడు పరిశుద్ధుడు లేడంటాడు సాతానుతో. ఇక ఈ స్నేహితులేమో నువ్వు మంచోడి కాదు అంటున్నారు. అదే ఇప్పుడు చూడండి, జగన్ గారు చూసిందా, ఓడిపోయేసరికి ఏమేమో అంటున్నారు. మళ్ళీ రేపు గెలిచినట్టు మళ్ళీ వస్తారు అనుకోండి, మళ్ళీ ఇడిప కుడుతారు. వాళ్ళు ఏం నోరనాలో ఏమనాలో తెలియదు. మళ్ళీ పైనుంచి రాజకీయ విశ్లేషకులట రోజు కనబడతారు, యూట్యూబ్లలో మొత్తం టీవీలలో కనబడతారు. మాట్లాడితే దేవుని తరఫున మాట్లాడాలి, ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. స్వలాభం కొరకు ఒక రీతిగా, నష్టం చేస్తే ఒక రీతిగా మాట్లాడకూడదు. అది దేవుడు మెచ్చాడు, అసలే మెచ్చాడు. ఎవరో గాలి మాటలు పెట్టుకొని వాళ్ళు సాటిస్తే నువ్వు సాటిస్తావా? బంద్ చేయండి ఇప్పటి నుంచి. అమ్మ నీకు ఎవరు చెప్పినామంటే ఆమె చెప్పిందంటే, ఆమెకి ఎవరు చెప్పినంటే ఇంకొక ఆమె చెప్పిందా, ఆమెకి ఎవరు చెప్పినంటే ఇంకొక ఆమె చెప్పింది, అంతుತ್ತದೆ మళ్ళా. నేనైతే ఎవరి మాటలు నమ్మను. నా దగ్గరికి వచ్చారని చెవులేసి ఆయన ఇట్లా అంటే నేను అస్సలే చెవును పెట్టాను. అసలు ఎవరి మాటలు కూడా పెట్టాను నేను అసలు. హల్లెలూయా. పెడితే దేవుడు నాకు తోడుండడు, దేవుడు నాకు సాయం చేయడు. నువ్వు కూడా పెడితే నీకు దేవుడు తోడున్నాడు, దేవుడు నీకు సాయం చేయడు. నేను తోడున్నందే వాళ్ళకి దయ్యం పోయిందా? వాళ్ళకి పోతుంది, నీకు పోదు. చెప్పండి, వాళ్ళకి పోతే కానీ నీకు దేవుడు ఏమనుకునే వీడు పోతే పోయిన వాడన్నా పరలోకి వస్తాడని వాళ్ళకు వెళ్ళగొడతాడు అట్లా. కనుక దయచేసి ఇప్పటి నుంచి మీకు ఎవరికో మీ ప్రార్థన చేసే జ్వరం పోవటం, తలకాయ నొప్పి పోవటం, కడుపు నొప్పి పోవటం అది సూచన కాదు. అది మీరు మంచివారు అని చెప్పడానికి అది గుర్తు కాదు. హల్లెలూయా. వింటున్నారా? మీరు మంచివారని చెప్పడానికి గుర్తు యోసేపే. ఇక యోసేపు లాగానే దేవుడు నీకు చూపించింది, అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా కథని దేవుడు మనం పరిశోధిస్తే మనకు రోజు మన దగ్గర తప్పులు ఉంటాయి. ఇక యోసేపు సంగతి నాకు తెలియదు, కానీ నీ దగ్గర నా దగ్గర అయితే రోజు తప్పులు ఉంటాయి. ఉండవా? ఏంది ఉండవా?
ఏది నాకెళ్ళి కళ్ళ పెట్టి చూడు, ఉండవా తప్పులు ఉండవా? దావీదు భక్తుడైన దేవాన్ని పాపంలో పుట్టినా పాపంలో పెరిగిన పాపంలో నా తల్లి నన్ను. అలాగే దానియేలు భక్తుడైతే దేవాని సేవకులైన ప్రవక్తలు మాకు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు శాస్త్రాలు విధులు గైకొనక మేమును మా రాజులను దృష్టికి పాపం చేసినమయ్యా అని మొత్తుకుంటున్నాడు. 9వ అధ్యాయం 18వ వచనం. అలాగే యెషయా భక్తుడైతే దేవాని అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించుచున్నవాడనయ్యా అంటాడు ఆయన. అయితే దానియేలు భక్తుడైతే దేవాన్ని మహా కనికరాన్ని బట్టి ఆయన ఎదుట మేము నిలబడి ప్రార్థన చేస్తున్నాం, కానీ మా స్వనీతి కార్యాలను బట్టి మాత్రం కాదంటాడు. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. వింటున్నారా అంటే అశ్రద్ధ చేయకండి. మీ కొరకు దేవుడు పడ్డ కష్టాన్ని అంత వ్యర్థం చేయకండి. మీరు కనుక ఇప్పటి నుంచి మనసు మార్చుకుంటే మీరు సావరు, మీకు దరిద్రం ఉండదు, మీకు సమస్యలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఆ నోటి ఉపదేశాన్ని అవలంబించండి. ఆయన మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలుచుంటే మీకు ఏది ఇష్టమో అడుగుండి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రాంతాన్ని పోతే ఒక ముసలాయన అంటాడు, అయ్యగారు మీ బోధ ఏం బోధో కానీ అసలు మేము ఏదైనా తప్పు చేద్దామంటే ఊరికని మా చెవులను నీ బోధ గెంగురు వినబడుతుంది నాకు, నేను తప్పు చేయట్లేదు అంటాడు. ఇక్కడ ఒక సిస్టర్ అయితే అంటుంది, అయ్యగారు నీ బోధ అంటే అసలు ఏ తప్పు చేయమంటుంది. మరి మీకెందుకు జ్ఞాపకం ఉండటం లేదు? మీకు ఇంకా వేరే విషయాలు పాపం చాలా చింతలు, బాధలు, దుఃఖాలు ఉన్నాయి కావచ్చు. అందుకొరకే నా మాటలు మీ లోపల నిలవట్లేదు. యోవేలు 3:21. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు. చెప్పండి, యూదా దేశంలో నివాసులు. యూదా దేశం అంటే అర్థమైంది యూదులు కాకే తాము యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారిని తీసుకొచ్చి నీ పాదముల మీద పడివేస్తాను అని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. యూదులు కాకే తాము యూదులమని చెప్పుకొని సాతాను సమాజం అని రాసి ఉన్నది. కానీ ఇక్కడ యోవేలు 3:21 అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందరు. యూదా దేశం అంటే యూదులు అంటే దేవుని స్తుతించేవారు. స్తుతించడం అంటే పాడటం కావచ్చు, ప్రకటన చేయటం కావచ్చు, సంభాషించడం కావచ్చు, గొప్ప కాళ్ళు వివరించడం కావచ్చు, దేవుని ముచ్చట్లు పెట్టడం కావచ్చు, దేవుని చాటించడం కావచ్చు, దేవుని బట్టి అతిశయించడం కావచ్చు, దేవుని బట్టి సంతోషించడం కావచ్చు, దేవుని బట్టి గర్వించడం, అన్నీ దేవుని విషయాలే. వాళ్ళని యూదులు అనాలి. వింటున్నారా? వారు నిత్యం ఉంటారు, ఎప్పటికి ఉంటారు. పరలోకం స్వతంత్రించుకుంటారు, పాతాళలోకానికి వెళ్ళరు. కనుక లేదా దొరకలేదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యూదులు కాకే తాము యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారిని యూదులు కాకే తాను యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి మీ పాదముల మీద పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలుసుకున్నట్లు చూస్తున్నావు. నువ్వు కనుక దేవుని మాట ప్రకారం నడుచుకుంటే హల్లెలూయా. 2వ అధ్యాయం 9వ వచనం కూడా అదే మాట రాసింది. నీ శ్రమను దరిద్రతో నేను ఎరుగుదను, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన కలుగు దూషణ నేను ఎరుగుదో. నువ్వు పొందబో శ్రమలకు భయపడద్దు. దేవుడు తప్పకుండా విడుదలిస్తాడు. కనుక ఇక్కడ సంగతి ఏంది? యూదులు ఎప్పటికీ ఉంటారు. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సీయోనులో నివాసిగా నివసిస్తుంది. సీయోను అంటే నీ లోపలనే. దేవుడు నీ లోపల ఉండాలని, నా లోపల ఉండాలని, భయపడొద్దని, సాయం చేస్తానని, గొప్ప ఇంటిలోని వెండి పాత్రలు బంగారు పాత్రలుగా ఘనత కొరకు, దేవుని ఘనత కొరకు మనం వాడబడాలని, ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించాలని, ఆయన మాటలు మనం హృదయంలో ఉంచుకోవాలని. వింటున్నారా?
మనం పడ్డ కష్టం వ్యర్థం కావద్దని వెండి పాత్రలు బంగారు పాత్రలాగా మనం ఘనత కొరకు వాడబడాలని, ఎవరైనా ఏమైనా నలుదిక్కులా భయం అని అనేకులు చేసి గుసగుసలాడితే భయపడకండి. వాడు దుర్మార్గుడు వీరు దుర్మార్గుడని చాటిస్తే మీరు కూడా వాళ్ళతో కలిసి వాడు దుర్మార్గుడు వీరు దుర్మార్గుడు అనకండి. తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఒక మనిషిని పట్టుకొని దుర్మార్గుడు అన్నావు, తీర్పు తీర్చినట్ట తీయనట. వాడు మంచోడు కాదన్నావు, తీర్పు తీర్చినట్ట తీయనట. తీర్పు తీర్చే అధికారం భూమి మీద ఎవరికి లేదు. ఎవరిని ఏమన్నది తెలుసా? తీర్పు తీర్చే మనుషుడా నువ్వు ఎవడైనా సరే నిరత్తరుడవై ఉన్నావు. ఏ విషయంలో ఎదుటివాడిని తీర్పు తీర్చున్నావో ఆ విషయంలో నీకు నీవే నేరస్తుడు అని నీవే తీర్పు తీర్చుకొనిచున్నావు అంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి మంచోడు కాదన్నా, అగా నన్ను నేనే తీర్పు తీసుకున్నట్టు దాని అర్థం. ఎవరిని ఏమనొద్దు మీరు ఇప్పటి నుంచి. ఇక అయింది పోయింది. ఇప్పటి నుంచి ఎవరైనా అంటే మాత్రం యోసేపులాగా దీవెనలు ఉండవు. ఇంత గొప్ప చేసిండు యోసేపు, ఒంటరిగా ఉన్నాడు, ఎంత నిష్టగా ఉన్నాడు. ఒక్కడున్నా సరే దేవుని కాపుదల ఉన్నది ఆయనకు. లేయలియా. కనుక చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు మనని పరిశోధిస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. సహాయం చేస్తున్నాను దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడే నీకు సాయం చేస్తానంటే నువ్వు ఎట్లా చెప్పు? దేవుడు సాయం చేస్తుంటే నమ్మవా? దేవునికి సాయం చేయడానికి రెడీగా ఉన్నాడు, నమ్మవా? హల్లెలూయా. దేవుని కృప నీ మీద ఉన్నది, నమ్మవా? దేవుని ఏర్పాటు చేసుకున్నాడు, నమ్మవా? ఆయన కనికరాలు నీ మీద ఉన్నాయి, దేవుని కృప నీ మీద ఉన్నది. అశ్రద్ధ చేయకండి. దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. సోదరి సహోదరులారా, దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన. గొప్ప ఇంటిలో వెండి పాత్రలాగా ఉండాలి. గొప్ప ఇంటిలో వెండి పాత్ర ఉన్నట్టుగా ఉండాలను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగ ఇశ్రాయేలు, భయపడకుడి, నేను మీకు సహాయం చేశానని చెప్పచ్చు. చూసినా దేవుడే నీకు సాయం చేస్తాను. నువ్వు కుంగిపోతున్నావు, అందరూ తృణీకరిస్తున్నారు, అందరూ తోసివేస్తున్నారు, ఎవరు దగ్గర రానియట్లేదు. ఏం భయపడద్దు, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఏం భయపడద్దు, నీకు దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు. యోసేపును పరిశోధించినట్టు దేవుడి పనించిన పరిశోధిస్తాడు. నువ్వు దేవుడు చెప్పినట్టు చేయి. ప్రభు సెలవిచ్చిన మన అమలాగు చేయదుము. నలుదిక్కుల భయం అనేకులు గుసగుసలాట వెంటనే వారు దుర్మార్గుడనియు మీరు చాటించినలా మేమును చాటింతమందరు. మనం ఎవరినేం చాటించొద్దు. అసలు చెప్పడం మాటలు వినకూడదు. వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా గుడ్డిగా అనకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, అశ్రద్ధ చేయకండి, ఒప్పుకుందాం. మరి ఎవరినైనా ఏమన్నా అంటే దేవా వాళ్ళన్నారని నేనన్నా, నాకేం తెలియదు, వాళ్ళన్నారు కాబట్టి నేను అనకండి. ఒప్పుకోండి. ఇప్పుడే దేవునిని పరిశోధించి చెబుతున్న మాట ఇది. భయపడుతున్నావు, కొన్ని విషయాలు భయపడద్దు. స్వల్ప జనం అని కొద్దిమంది అని అనుకుంటున్నావు, కొద్దిమంది కాదు, దేవుడు తోడున్నాడు. ప్రపంచం అంతా ఒకవైపున దేవునికి తోడుంటే మామూలు విషయం కాదు అది. నలు దిశల భయం అనే కేకలు గుసగుసలుగా అనేకులు గుసగుసలు పెడుతున్నారు. దుర్మార్గుడైన వారు చాటించడం ఏమో చాటించమందరు. వాళ్ళని మనం అనకూడదు. అతడు ఒకవేళ చిక్కుబడితే ఇష్టం వచ్చేట తను ఎట్లా ప్రవర్తించకూడదు. మనం దయచేసి అశ్రద్ధ చేయకండి. మీ విషయమై పడిన కష్టం అర్థమోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అంటాడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉన్నట్టే దయచేసి అశ్రద్ధ చేయకండి. ఆ నోటి ఉపదేశాన్ని మనం అవలంబించాలి. ఆయన మాటలు హృదయంలో ఉంచుకోవాలి. అయితే యూదాదేశంలో నివాసులు నిత్యమందరు ఈ పద్ధతి అవలంబిస్తే నీకు నిత్యజీవం ఎప్పటికుంటుంది. తరతరములకు యెరూషలేము నివాసులుగా ఉంటారు. ఎప్పటికీ దేవుని బిడ్డల్లాగానే దేవుని పిల్లల్లాగానే ఉంటారు.
యెహోవా సీయోనులో నివాసిగా నివసించు, నీలోనే నివాసం చేశాడు దేవుడు. అప్పుడు నీకు ఎంత సాయం అంటే అంత సాయం దొరుకుతుంది. అశ్రద్ధ చేయకండి. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి